మేడ్చల్ జిల్లా కుతుబ్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130వ డివిజన్ పరిధిలోని పైప్ లైన్ రోడ్లో శ్రీ సాయి మణికంఠ ఇంజనీరింగ్ వర్క్స్ కంపెనీలో డైరెక్టర్ గోపీనాథ్ నంద్యాల మోహన్ గురుస్వామి ఆధ్వర్యంలో మహాపడిపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాబు గురుస్వామి సహకారంతో మహాపడిపూజ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలాంటి పూజలు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రతి ఏటా అయ్యప్ప స్వాములు కలిసి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి మణికంఠ ఇంజనీరింగ్ వర్క్స్ వారికి హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ మహాపడి పూజకు సహకరించిన వారు మాధవ గురుస్వామి, రాము గురుస్వామి, రాజమండ్రి శ్రీను గురుస్వామి, రామరావు గురుస్వామి, గోవిందు గురుస్వామి, సోముల గోపి స్వామి, మహేంద్ర స్వామి, హరిస్వామి, ప్రవీణ్ స్వామి, నంద్యాల రాజేష్ స్వామి, నంద్యాల మణిదీప్ కుమార్ వారి సహాయ సహకారాలతో చాలా మహా దిగ్గజంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
విఘ్న వినాయక పాదనమస్తే లోకవీర్యం మహాపూజ్యం సర్వరక్షాగణం విభం పారమామ్యహం ప్రభూయం దేవం శాస్త్రం ప్రణామ్యహం కులేశ్వరం దేవం అస్మశత్రు వినాశనం అస్మదేశ ప్రదాదానం. స్వామి శరణం 130 డివిజన్ సుభాష్ నగర్లో అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమం శ్రీ సాయి మణికంఠ ఇంజనీరింగ్ వర్క్ కంపెనీ ఎండి గారు యామినేని గోపీనాథ్ గారు పూజ ఆధ్వర్యంలో మోహన్ గురుస్వామి గారు మరియు రాముడు గురుస్వామి గారు బాబు గురుస్వామి గారు ఆధ్వర్యంలో బాబు గురుస్వామి గారి పూజ కార్యక్రమం జరపడం జరిగింది. 1000 మంది వరకు స్వాములు విచ్చేశారు. ఈ యొక్క పూజ కార్యక్రమం చేసినందుకు గోపీనాథ స్వామి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. స్వామి శరణం 130 డివిజన్ స్వామి సుభాష్ నగర్ ఐడిఐ జీడిమెట్ల శ్రీ సాయి మణికంఠ ఇంజనీరింగ్ వర్క్ స్వామి ఎండి గారు అయిన మన గోపీనాథ్ గారు, ఆయన పార్ట్నర్గా ఉండి నంద్యాల మోహన్ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో మన బాబు గురుస్వామి ఆధ్వర్యంలో 1500 మంది పైనగానే వచ్చారు స్వాములంతా. మంచిగా పూజ జరిగింది స్వామి. ఇలాంటి పూజలు ఎన్నో జరుపుకోవాలని గోపీనాథ్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ ధన్యవాదాలు స్వామి. ఇలాంటి పూజ చేసుకోవడం వల్ల అనుగ్రహం అయ్యప్ప అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. ఇలాంటి పూజలు జరుపుకొని వారి కుటుంబం వాళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం స్వామి. ఈ అయ్యప్ప పడి పూజ ఈ కార్తీక మాసంలో చాలా గ్రాండ్గా జరిగింది. ఇది 3వసారి స్వామి. వారికి కంపల్సరీ ఈ అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం స్వామి. రామ్ గురుస్వామి కానీ, మన గోవింద్ కానీ, మన మోహన్ గురుస్వామి కానీ అందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటాం స్వామి. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. స్వామి శరణం స్వామి. ఈ అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్వాములందరికీ స్వాములందరికీ ధన్యవాదాలు స్వామి. మీ అందరి సహకారంతో ఇలాంటి పూజలు మళ్ళీ చేసి అయ్యప్ప కృపకు పాత్రలు అవుతారని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం స్వామి. స్వామి శరణం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.